రాజు బండికి స్వయంవరానికి బయలుదేరదాం అన్నప్పుడు లోపల నలుడికి చాలా బాధ అనిపించినా సరే రాజు ఆజ్ఞని శిరస వహించాలి కదా. సో అందుకు మంచి గుర్రాన్ని సెలెక్ట్ చేసి రెడీ చేశాడు. ఋతుపర్ణ అనే రాజు నలుడు అలియాస్ బాహుక అండ్ వార్షనయ్య అనొక అతను కూడా బయలుదేరాడు. ఈ వార్షనయ్య అనే అతను ఎవరంటే ఒకప్పుడు నలుడి యొక్క రథసారథి. నలుడు జూదం ఓడిపోతున్నప్పుడు దమయంతి తన ఇద్దరు పిల్లల్ని విదర్భ రాజ్యానికి పంపించిందని చెప్పాను కదా. ఇతనికి ఇచ్చే పంపించింది. విదర్భ రాజ్యంలో తన పిల్లల్ని దిగపెట్టిన తర్వాత ఇతను అయోధ్య వచ్చి ఋతుపర్ణ అనే రాజు దగ్గర జాయిన్ అయ్యాడు. సో వీళ్ళు ముగ్గురు బయలుదేరారు. బాహుక చాలా స్పీడ్ లో గుర్రాలు నడుపుతున్నాడు. ఈ ఋతుపర్ణ అనే రాజు కొంచెం దూరంలో విభీతక అనొక చెట్టును చూసాడు. అప్పుడు నలుడికి ఏం చెప్పాడంటే, ఇప్పుడు అక్కడ నువ్వు చెట్టును చూస్తున్నావు కదా, ఆ చెట్టుకి ఎగ్జాక్ట్ గా 50 మిలియన్ ఆకులు ఉన్నాయి, అలాగే 2095 పళ్ళు ఉన్నాయి. కావాలంటే నువ్వు వెళ్ళి లెక్క వేసుకో అని చెప్పాడు. అది చూసి లెక్క పెట్టే అంత టాలెంట్ నాకు లేదు. నేను అది లెక్క పెట్టాలి అంటే ఆ చెట్టుని నరికి అది కింద పడ్డాకనే నేను లెక్క పెట్టగలను. మీరు ఒప్పుకుంటే నేను అలా చేస్తాను అన్నాడు. నేను ఒప్పుకుంటాను, కాకపోతే రేపు పొద్దున సూర్యోదయం లోపు నువ్వు నన్ను విదర్భకు దింపాలి.